ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. పోలింగ్ సరళికి సంబంధించి అప్డేట్స్ అందించడానికి శ్రీరామ్ నగర్ నుండి మా ప్రతినిధి కిరణ్, అలాగే షేక్పేట్ నుండి మా ప్రతినిధి రాధిక ఉన్నారు. ముందుగా కిరణ్ దగ్గరికి వెళ్దాం. కిరణ్, అక్కడ పోలింగ్ ఎలా కొనసాగుతుంది, డీటెయిల్స్ ఏంటి? శ్రావణి, జూబ్లీహిల్స్ నియోజకవర్గం సంబంధించి ఉప ఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతుంది. ప్రస్తుతం మనము శ్రీరామ్ నగర్లో ఉన్నాం. శ్రీరామ్ నగర్లోని సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. అలాగే ఇటు కేంద్ర బలగాలతో కూడా, పారామిలిటరీ బలగాలతో ఎప్పటికప్పుడు కూడా పరిస్థితి సమీక్షిస్తున్నారు. సో శ్రీరామ్ నగర్లోని ప్రభుత్వ పాఠశాల ఇది. ప్రభుత్వ పాఠశాల వద్ద కూడా ప్రశాంత వాతావరణంలో సజావుగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇక 2400 మంది పోలీసులతో గట్టి బందోబస్తుని ఏర్పాటు చేశారు. అలాగే 800 మంది పారామిలిటరీ, సిఐఎస్ఎఫ్ పారామిలిటరీ కేంద్ర బలగాలతో కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. సో రెహమత్ నగర్లోని దాదాపు 74 పోలింగ్ కేంద్రాలు ఏవైతే ఉంటాయో ఈ 74 పోలింగ్ కేంద్రాలు కూడా డ్రోన్ కెమెరాల సహాయంతో, అలాగే సీసీ కెమెరాల సహాయంతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. సిఐఎస్ఎఫ్ పారామిలిటరీ బలగాలు కూడా అందుబాటులో ఉన్నాయి. సో బై ఎలక్షన్ సంబంధించి పరిశీలిస్తే చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ కూడా అన్ని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. రెహమత్ నగర్, బోరబండ, యూసుఫ్గూడ, శ్రీరామ్ నగర్లోని సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా పరిశీలించారు. అలాగే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలకు సంబంధించి విషయానికి వస్తే 800 మంది కేంద్ర బలగాలతో పాటుగా ఎన్నికల నిర్వహణ డ్రోన్ల వినియోగం ద్వారా కొనసాగుతుంది. 139 ప్రాంతాల్లో కూడా 139 డ్రోన్లను కూడా వినియోగించి ఎప్పటికప్పుడు కూడా పరిస్థితులను సమీక్షిస్తారు. సో ఉదయం పోలింగ్ బూత్ రెహమత్ నగర్లోని 165లో ఈవీఎం సెంటర్ మొరాయించింది. దాని ప్లేస్లో కొత్త ఈవీఎం కూడా ఏర్పాటు చేశారు. సో ప్రస్తుతం ఆ ప్రాంతంలో కూడా ఎన్నికలు సజావుగా కొనసాగుతున్నాయి. రెహమత్ నగర్, బోరబండ, శ్రీరామ్ నగర్, యూసుఫ్ కూడా సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉంటాయి ఈ పోలింగ్ కేంద్రాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రెహమత్ నగర్లోని 74 పోలింగ్ బూత్ల వద్ద కూడా ఇటు సపరేట్ సెక్షన్స్తో పాటుగా అన్ని మానిటరింగ్ సిస్టమ్స్ కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అలాగే డ్రోన్ల సహాయం ద్వారా ఏర్పాటు చేస్తూ ఉన్నారు, పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. మొత్తంగా గవర్నమెంట్ హై స్కూల్ సంబంధించి కూడా ఇందులో 2 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో ఇందులో 2 పోలింగ్ బూత్కి సంబంధించి కూడా ఫీమేల్, మేల్ సపరేట్ చేస్తూ కూడా ఎంట్రీ, అలా ఎగ్జిట్స్ సంబంధించి కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఈ గవర్నమెంట్ స్కూల్కి సంబంధించి కూడా ఈవీఎం, వీవీప్యాట్ ద్వారా ఎక్కడైతే ఎన్నికలు జరుగుతూ ఉంటాయో సంబంధించి కూడా ఎవ్రీ పోలింగ్ బూత్లో కూడా ఈసారి మొబైల్ ఫోన్స్కి సంబంధించి డిపాజిట్ చేసే విధంగా ఒక బూత్ను కూడా ఏర్పాటు చేశారు. సో మొత్తంగా పరిశీలిస్తే ఎప్పటికప్పుడు కూడా పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. ఇక ఎన్నికలకు సంబంధించి కూడా ప్రశాంత వాతావరణంలో సజావుగా కొనసాగుతోంది. శ్రావణి. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్.